టీవీ కాడ కూర్చుంటుంటి. ఓకే. రోజు వాక్యం వింటుంటే నా బిడ్డకు విడాకుల దాకా కూడా వచ్చింది. విడాకుల దాకా వస్తే మేము కూడా ₹1,00,000 దాకా ఖర్చు పెట్టినాము. ₹1,00,000 దాకా ఖర్చు పెట్టినాము. ఇక మాతో కాదు, మేము ఇద్దరం చేస్తే 20,000 దాకా వస్తాయి మాకు అంతే. ఇక మాతో కాదని చెప్పేసి ఎట్లా చేస్తే అట్లా చేయని దేవుడు, ఆయనకు మించి ఏం లేదని చెప్పేసి ఇక సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉంటే మీ లైన్ వస్తే అయ్యగారు అని ఫోన్, ఇట్లా పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అని లైన్ వస్తుంది. అయితే లైన్ చూసిన మీకు ఫోన్ చేస్తే సరే అమ్మ నేను ప్రార్థన చేస్తా అన్నావు. ప్రార్థన చేస్తా అంటే సరే అమ్మ కళ్ళు మూసుకో అంటే సరే కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇక కళ్ళు మూసుకున్న అట్లనే లైన్ మీకు కంటిన్యూగా నేను ఫోన్ చేస్తూనే ఉన్నా డేట్ వచ్చినప్పుడల్లా. ఈసారి డేట్కి రాదమ్మా, ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది అన్నావు. ఆ సారి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది. ఎన్ని సంవత్సరాలు మీ పాపకు సంతానం లేకుండే? 8 సంవత్సరాలు వెళ్తుంది. 8 సంవత్సరాల నుంచి మీ పాపకు సంతానం లేకుండే. ప్రార్థన చేసిన తర్వాతనే దేవుడు మీ పాప గర్భాన్ని తెరిచిండు. గట్టిగా చెప్పడం మేము పరుస్తాం. హల్లెలూయా. చూడండి, మరి అమ్మ ఎన్నో సమస్యల నుంచి బాధపడ్డది. వాళ్ళ కూతురికి ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి సంతానం లేదు. కేవలం మన టీవీ ప్రోగ్రామ్ని చూసి, మరి ఆ కార్యక్రమాన్ని చూసి మరి ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ చేసిన వెంటనే మరి ప్రార్థన చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రార్థన చేసినో దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో గొప్ప విషయం మరి పాప విషయంలో జరిగించిన ఆమె సంతోషంగా ఈరోజు సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. మరి తను మా పాపకు మరి మీరు ప్రార్థన చేసిన మరి ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేసిన కనుక్కరంట. ఎక్కడెక్కడో తిరిగారంట. అసలు వాళ్ళకి ఎక్కడ పోవాలో అర్థం కాదు. వాళ్ళ పాప జీవితం కూడా బాధ వేదన ఉండే కదండి. ఎప్పుడైతే మరి మన ఏసే మార్గం ఈ ప్రోగ్రాం చూసిన వెంటనే కదండి మరి కాల్ చేసిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళ పాప జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. హల్లెలూయా. మరి గర్భఫలంతో ఎంతమంది అయితే బాధపడుతుందో నాకే తెలియదు కండి. తప్పక కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు ఖచ్చితంగా మీ గర్భాలను తెరుస్తాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక. వీరు ఇంచుమించు పటంచేరు నుంచి వచ్చారు. మరి అనేకమైన ఆ పటాన్చెరు దగ్గర ఇస్నాపూర్ దగ్గర ఉంటారు వీళ్ళు. మరి మన టీవీ ప్రోగ్రాం చూశారు, వారు ఊహించలేదు. మరి ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.